ఎస్ సార్ 2024 సంవత్సరం హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు కూడా సీక్వెల్స్ సినిమాల యొక్క ఆ రిలీజ్లు అనేవి వచ్చే ఏడాది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హాలీవుడ్లో ఎప్పటి నుంచో కూడా సీక్వెల్ ట్రెండ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా క్రేజీ సినిమాల యొక్క సీక్వెల్స్ అనేవి రావడం జరిగింది. ఆ సినిమాలను మళ్ళీ రీమేక్ చేసి రీమేడ్ చేసి వాటికి కూడా సీక్వెల్స్ ఫర్ సపోజ్ స్పైడర్ మ్యాన్ అనే సినిమా ఉంది. ఆల్రెడీ ఆ సినిమా 20 ఏళ్ల క్రితమే రావడం జరిగింది. మళ్ళీ దాన్ని ఎక్స్ట్రాడినరీ స్పైడర్ మ్యాన్ అని, జర్నీ ఆఫ్ స్పైడర్ మ్యాన్ అని రకరకాల పేర్లతో దాన్ని మళ్ళీ రీమేక్ చేసి ఎప్పటి ట్రెండ్కు తగ్గట్టుగా కూడా సీక్వెల్స్ని కూడా తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే 2024లో స్పైడర్ మ్యాన్ సీక్వెల్తో పాటు ఎంతో క్రేజ్ కలిగి ఉన్న కుంగ్-ఫూ పాండా సినిమాకి సంబంధించిన ఆ సీక్వెల్ వస్తుంది. అలాగే బ్యాడ్ బాయ్ సినిమా వస్తుంది. సో వీటికి సంబంధించిన ప్రతి క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక డెడ్ పూల్ ఈ క్రేజీ సినిమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి మూడో పార్ట్ కూడా 2024లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అదే ట్రెండ్ను కొనసాగిస్తూ కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరికొన్ని సీక్వెల్ సినిమాలు అనేవి ఈసారి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు కనువిందు చేయబోతున్నాయి. ప్రధానంగా హాలీవుడ్ తర్వాత మనకి ప్రధానంగా తీసుకుంటే బాలీవుడ్ చూసుకోవాలి. బాలీవుడ్లో ఇప్పుడు పర్టికులర్గా బాలీవుడ్ అనుకోవడానికి లేదు. మొత్తం ఓవరాల్గా సౌత్ ఇండియాలో కానీ అటు నార్త్లో సౌత్లో ఎక్కడ చూసుకున్నా సరే భారీ బడ్జెట్ చిత్రాల యొక్క హవా అనేది పెరిగిపోయింది. ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న క్రమంలో పర్టికులర్గా భాషా భేదం అనేది పట్టించుకోకుండా విడుదలయ్యే ప్రతి సినిమా కూడా ఒకేసారి 3-4 భాషల్లో లేదంటే 5 భాషల్లో విడుదలవుతూ కూడా నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఇక నార్త్లో చూసుకుంటే పర్టికులర్గా అజయ్ దేవగన్ అలాగే లాస్ట్ ఇన్ మనం సూర్యవంశీ అనే సినిమా రావడం జరిగింది. అక్షయ్ కుమార్ హీరోగా, అందులో అజయ్ దేవగన్ అలాగే రణవీర్ సింగ్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో రోహిత్ శెట్టి ఒక సినిమా రూపొందించడం జరిగింది. ఆ సినిమా ఒక మంచి ఓపెనింగ్ని తెచ్చుకుంది. కరోనా దృష్ట్యా ఆ సినిమా దాదాపు సంవత్సరం పైగా విడుదల ఆగిపోయినప్పటికీ కూడా విడుదలైన తర్వాత థియరిటికల్ విడుదలే ఆ సినిమాను చేయాలి, ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. హీరోల అభిమానులు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఆ సినిమా ఉంటుంది కాబట్టి వెయిట్ చేసి మరి ఆ సినిమాను థియేటర్లో విడుదల చేయటం థియరిటికల్గా మంచి విజయాన్ని ఆ సినిమా అందుకోవడం జరిగింది. సో ఇప్పుడు అదే కాంబినేషన్లో మళ్ళీ సింగం అగైన్ అని చెప్పేసి రోహిత్ శెట్టి ఆ సింగం సినిమా సీక్వెల్ని ఒకటి తీసుకురాబోతున్నారు. బాలీవుడ్లో క్రేజ్ కలిగి ఉన్న సిరీస్లో సింగం సిరీస్ అనేది ప్రత్యేకంగా దానికంటూ యాక్షన్ మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఈ సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్ నుంచి చూసుకుంటే కనుక 2024లో ఈ సినిమా సీక్వెల్ అనేది చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇక సౌత్ వరకు వచ్చేస్తే ఖచ్చితంగా తెలుగులోనే ఈసారి ఎక్కువగా సీక్వెల్ సినిమాల యొక్క హవా అనేది కనబడుతుంది. మనకి మెయిన్గా చూసుకుంటే పుష్ప 2 అనే సినిమాకు సంబంధించి ఎంత ఈగర్గా ఆల్ ఇండియా నేషనల్ వైడ్ ఎలా ఎదురు చూస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ని ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తయింది. ఇంకా భారీతనంతో ఇంకా ఎఫెక్టివ్గా ఉండేలా రోజుకి ఈ సినిమాకు సంబంధించి ఒక బెటర్మెంట్ అవుట్పుట్ ఉండేలాగా కూడా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న రెండో పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ కంటే కూడా ట్రిపుల్ బడ్జెట్ని కేటాయించి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ సినిమాను రూపొందిస్తున్న సో ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అనేది ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన జరుగుతుంది. ఇక అంటే ఎప్పటి నుంచో కూడా తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద మరొక సినిమా అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇండియన్ 2 ఈ సినిమా కోసం దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి ఒక సీక్వెల్ వస్తుంది. అది కూడా కమల్ శంకర కాంబినేషన్లో. ఆ సినిమాతోనే వాళ్ళు దర్శకుడిగా కానీ హీరోగా కానీ వాళ్ళ రేంజ్ అనేది ఇమేజ్ అనేది ఎంత రెట్టింపైంది అనేది మనం గ్రహించవచ్చు. సో అలాంటిది ఇప్పుడు ఆ సినిమాకు కూడా చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ రూపంలో రావడం అనేది ఇప్పుడు ఆ సినిమా కూడా సమ్మర్కి రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో అనేక భాషల్లో విడుదలవుతుంది. ఈ సీక్వెల్ కోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. లాస్ట్ ఇయర్ కాంతారా సినిమాతో కన్నడ బాక్స్ ఆఫీస్ ఒక కన్నడ సినిమా కేవలం కన్నడలోనే విడుదల చేయాలని చెప్పేసి తొలుత విడుదల చేయడం, ఆ తర్వాత అనేక భాషల్లో ఆ సినిమా అనువాదం అవ్వటం, హిందీలో బెటర్ పెర్ఫార్మెన్స్ చేయటం, తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధించడం, ఓవరాల్గా కాంతారా అనే సినిమా అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అనేది అయిందని చెప్పుకోవచ్చు. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇప్పుడు ఈ సినిమాకు ఒక సీక్వెల్ అంటానికి కూడా లేదు, ఒక ప్రీక్వెల్ లాగా సీక్వెల్ని తీసుకొస్తూ కూడా ఈ సినిమాను ఒక భారీ స్థాయిలో నిర్మిస్తూ వస్తున్నారు అంబోలి ఫిలిమ్స్ వాళ్ళు. సో దీనికి సంబంధించిన ఈ సీక్వెల్ కూడా 2024లో ఒక క్రేజీ సీక్వెల్గా కూడా రాబోతుంది. ఇక వీటితో పాటు మనకి గూఢచారి సినిమాకి సంబంధించిన సీక్వెల్ అనేది కూడా రాబోతుంది. ఆ సినిమా కూడా ఫస్ట్ పార్ట్ అనేది ఎంత హిట్ అయింది, చాలా సైలెంట్గా చిన్న సినిమాగా విడుదలై కమర్షియల్గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే మొదలు పెట్టడం జరిగింది. 24లోనే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కూడా రాబోతుంది. ఇక వీటితో పాటు చాలా సినిమాలు
టిల్లు స్క్వేర్ అనే సినిమా ఉంది. నిజానికి ఈ సినిమా కూడా లాస్ట్ ఇయర్ కేవలం ఒక చిన్న సినిమాగా, ఒక క్రేజీ సినిమాగా హైదరాబాద్ యూత్ని ఆకట్టుకున్న సినిమా. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని టిల్లు స్క్వేర్గా ఒక భారీ స్థాయిలో ఈసారి దానికంటే డబుల్ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమాని తీసుకొస్తున్న క్రమంలో 2024 ఫిబ్రవరిలోనే ఈ సినిమా ఈసారి ప్రేమికుల రోజు వ్యాలంటైన్స్ డేని టార్గెట్ చేసుకుని ఈ సినిమాను విడుదల చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇయర్ ప్రారంభం నుంచి కూడా చివరి వరకు కూడా సీక్వెల్ సినిమాల హవా అనేది హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు కూడా అవుతుంది. నిజానికి హాలీవుడ్ సినిమాలు గతంలో మనకి కేవలం అక్కడ వరకే కూడా ఉండేవి, కానీ ఈ మధ్యకాలంలో వాటికి సంబంధించిన రిలీజులు అనేవి ఇండియాలో పెద్దగా ఉండటం లేదు, తక్కువ స్థాయిలోనే జరుగుతుంది. కేవలం అవెంజర్స్ లాంటివి కానీ లేదా అవతార్ సినిమాలకు కానీ ఒక హ్యూజ్ రిలీజ్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు వస్తున్న సీక్వెల్ సినిమాలను క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని మన పాన్ ఇండియా సినిమాల తరహాలోనే ఇక్కడ కూడా ఏదైతే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమాలను అనువదించి ఒక భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు 2024లో చాలామంది అగ్ర నిర్మాణ సంస్థలు కూడా వీళ్ళందరూ కూడా సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా 2024 మొత్తానికి మిగతా ఇప్పుడున్న సంవత్సరాల కంటే కూడా ఒక స్పెషల్ ఇయర్గా కూడా సినిమా పరిశ్రమ నుంచి నిలవబోతుందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఇక ఈ సినిమాల్లో చాలా అంచనాలు, ప్రతి సీక్వెల్ కూడా ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కాబట్టి రెండో సీక్వెల్ దీనికి తీస్తూ ఉన్నారు కాబట్టి, అలాగే హాలీవుడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ కూడా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్కటి కూడా అంచనాలు చాలా భారీగా ఆడియన్స్లో నింపుకుని వస్తున్న క్రమం. సో వీటిల్లో ఏది ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యి భారీ విజయాలను అందుకుంటాయి, ఎంత కమర్షియల్గా వర్కౌట్ అవుతాయని మాత్రం మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే కనుక వరుసగా అన్ని సినిమాలకు సంబంధించిన రిజల్ట్ అనేది మనం నేరుగా చూసే అవకాశం ఉంటుంది.